హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైట్ క్లాస్ గురించి అలాగే విడ్త్ క్లాస్ గురించి ఇంకా కొన్ని క్లాసెస్ ఉన్నాయి, బోర్డర్ క్లాసెస్ గురించి చూద్దాము. మనం ఫస్ట్ హైట్ క్లాస్ చూసుకున్నట్టయితే విడ్త్ క్లాస్. సో విడ్త్ సెట్ విడ్త్ ఆఫ్ అన్ ఎలిమెంట్ యూజింగ్ ద డబ్ల్యూ క్లాసెస్, డబ్ల్యూ ఐఫన్ స్టార్ క్లాసెస్, విడ్త్ 25, విడ్త్ 50, విడ్త్ 75, విడ్త్ 100. సో ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే డివ్ క్లాస్ ఈక్వల్స్ టు విత్ 25 బీజీ వార్నింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, విత్ 25% అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, 25% అన్నప్పుడు మనకి అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ విడ్త్ ఈక్వల్స్ 25% అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వరకు వచ్చింది, 50% ఇక్కడికి అండ్ 75%. మ్యాక్సిమం విడ్త్ ఈక్వల్స్ టు 50. ఓకే, మ్యాక్సిమం విడ్త్. సో ఇక్కడ మీరు ఈ క్లాసెస్ చూసుకున్నట్టయితే క్లాస్ విడ్త్ ఈక్వల్స్ టు 25, విత్ -50, విత్ -75, విత్ -100, ఎండబ్ల్యూ అంటే మ్యాక్సిమం విడ్త్ అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పస్ బీజీ ఐఫన్ వార్నింగ్ వాడాము. సో అలాగే హైట్ని చూసుకున్నట్టయితే హైట్ 25, హైట్ 50, హైట్ 75, సో హైట్ చూసుకున్నట్టయితే హైట్ 25%, హైట్ 50%, హైట్ 75%, హైట్ 100%, మ్యాక్సిమం హైట్ ఈక్వల్స్ టు 100% ఉంది మనకి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి కోడ్ని. హైట్ ఈక్వల్స్ టు 10, డి ఐఫన్ ఇన్లైన్ బ్లాక్ వాడాను. సో ఇన్లైన్ బ్లాక్ P2 ప్యాడింగ్ 2 వాడాను. సో ఇక్కడ మనకు క్లియర్గా డిస్ప్లే కదా, అందుకనే ప్యాడింగ్ వాడాను, ఇన్లైన్ బ్లాక్లు వాడాను. ఓకే, హైట్ 25, హైట్ 50. సో ఇంకా చూసుకున్నట్టయితే మనకి బోర్డర్ క్లాసెస్ ఉన్నాయి. సో యూజ్ ద బోర్డర్ క్లాసెస్ టు యాడ్ రిమూవ్ బోర్డర్స్ ఫ్రమ్ ఎన్ ఎలిమెంట్. బోర్డర్ బీజీ లైట్, బోర్డర్ జీరో, బోర్డర్ క్లాస్ తోటి మనం బోర్డర్ని మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బోర్డర్ టాప్, బోర్డర్ రైట్, బోర్డర్ బాటమ్, బోర్డర్ లెఫ్ట్. క్లాస్ ఈక్వల్స్ టు బోర్డర్ టాప్ అంటే మనకి ఏ విధంగా బోర్డర్ టాప్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బోర్డర్ లైట్. సో బోర్డర్ లైట్ తీసుకున్నాను, ఇది కూడా తీసేద్దాము. బోర్డర్ టాప్, బోర్డర్ రైట్, బోర్డర్ బాటమ్, బోర్డర్ లెఫ్ట్. సో బోర్డర్ చూడండి, బోర్డర్ వచ్చింది, బోర్డర్ టాప్, బోర్డర్ రైట్. ఓకే, బోర్డర్ బాటమ్, బోర్డర్ లెఫ్ట్. ఓకే, ఓన్లీ బోర్డర్స్ని ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి బార్డర్స్ అవసరం వచ్చినప్పుడు ఆ బార్డర్ కలర్స్ని కూడా ఏ విధంగా మెన్షన్ చేస్తాము అంటే
బార్డర్ ఐఫన్ టాప్, బార్డర్ వార్నింగ్, బార్డర్ ఐఫన్ రైట్, బార్డర్ సక్సెస్. సో మీరు బార్డర్కి కలర్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో borders, border classes to add or remove borders from an element, border bg light, border secondary, border top, border warning, border right, border success అంటే మనకి గ్రీన్ కలర్లో కనబడుతుంది. border warning, border info. చూడండి ఇక్కడ సింపుల్గా కలర్స్ చేంజ్ అవుతాయి అంతే. సో border light ఇది, border success అంటే గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఓకే, సో మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోర్డర్ అనే క్లాస్ ద్వారా మనం బోర్డర్ని మెన్షన్ చేసుకోవచ్చు. లేకపోతే బోర్డర్ టాపే కావాలి, బోర్డర్ రైటే కావాలి, బోర్డర్ బాటమే, బోర్డర్ లెఫ్టే కావాలి, లేకపోతే బోర్డర్కి టాప్కి కలరు కావాలి, బోర్డర్ వార్నింగ్ కలర్ కావాలి అనుకుంటే ఈ విధంగా బోర్డర్ రైట్, బోర్డర్ వార్నింగ్, బోర్డర్ సక్సెస్, బోర్డర్ వార్నింగ్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో మనకి ప్రీవియస్ వీడియోలో చూసినట్టు టెక్స్ట్ వార్నింగ్ ఇలా ఉన్నాయి కదా, అలాగే బోర్డర్ వార్నింగ్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అలాగే రౌండెడ్ షేప్స్. సో రౌండెడ్ కావాలనుకున్నా కూడా మనం రౌండెడ్ బాటము, రౌండెడ్ రైట్ ఇవి కావాలనుకున్నా సరే మనకు రౌండెడ్ క్లాస్ ఉంటుంది. ఆ రౌండెడ్ క్లాస్ ద్వారా మనం బాటమ్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఉంది కదా, ఇది స్క్వేర్ షేప్లో ఉంది ఈ పార్ట్. సో ఇది రౌండెడ్గా కావాలి అనుకుంటే మనం రౌండెడ్ క్లాసెస్ని వాడుకుంటాం అనమాట. రౌండెడ్ టాప్, రౌండెడ్ రైట్, రౌండెడ్ బాటము, రౌండెడ్ లెఫ్ట్, రౌండెడ్ సర్కిల్, రౌండెడ్ జీరో. ఇది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోర్డర్ బీజీ లైట్, బోర్డర్ టాప్ ఇస్తున్నాను అప్పుడు. బోర్డర్ రౌండెడ్ రైట్, బోర్డర్ ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రౌండెడ్ టాప్ వచ్చింది, రౌండెడ్ రైట్ వచ్చింది ఇక్కడ. ఓకే, రౌండెడ్ లెఫ్ట్. ఈ విధంగా మీరు రౌండెడ్ బార్డర్స్ని